హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. సమ్మర్ అంటేనే గుర్తొచ్చేది మామిడికాయలు. సమ్మర్ స్పెషల్‌గా మామిడికాయ పులిహోరను చాలా పుల్లగా, కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఆవాలు, చిన్నగా కట్ చేసుకున్న 4, 5 పచ్చిమిరపకాయలు, 2 లేదా 3 ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి టేస్ట్‌కి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. తర్వాత మామిడికాయ తురుమును ఇందులోకి వేసేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే పొడిగా తయారు చేసుకొని ఉంచుకున్న అన్నాన్ని ఇందులోకి వేసుకోవాలి. అన్నం పొడిలాడేలాగా తయారు చేసుకొని చల్లార్చుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అంతా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పుల్లటి మామిడికాయ పులిహోర. మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.